ఇక ఎల్లుండి సంది దేవర సినిమా థియేటర్లలో విడుదల కాబోతున్నది. అంచనాలు ఏ విధంగా ఉన్నాయో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇక ఓ పాలి కలికి సినిమానే దాటేటట్టుగా కనిపించడం అనేది అనూహ్యంగా ఉన్నది. మళ్ళగిప్పుడు సోషల్ మీడియా వేదికలు చేసుకొని గత కొంత కాలంకెళ్ళి అభిమానుల ముసుగులల్లా ఇక చాలా మంది అసలు ఎంత దాడి చేసుకుంటున్నారంటే ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతున్నది అనుకోండి. గది గిట్ల ఏలల్లా కాదు, లక్షలల్లా కాదు, అంతకు మించి అనే స్థాయిలో ఉన్నదంటే ఇది ఎంత పెద్దగా జరుగుతున్నదో ఇక మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇక చాలా మంది దేవరాని ఉద్దేశపూర్వకంగానే గది పెట్టుకొని మరి బురద జల్లే ప్రయత్నం చేస్తుండవు ఒకవైపు ఉండగా, మరోవైపు పరస్పర మాటల దాడితోని చాలా మంది ఊహించని విధంగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది. గది అంతకంతకు వెరుగుతా పోతా ఉన్నది. ఇప్పుడు దీని మీద ఎట్టకేలకు దేవరాని తెలుగు రాష్ట్రాలలో పంపిణీ చేస్తున్న నాగవంశీ ఒక సుదీర్ఘమైన సందేశం పంచుకున్నాడంట. ఇక అసలు ఈ యుద్ధం వల్ల అనవసరమైన ప్రశాంతత కోల్పోకుండా మీరు చాలా ప్రశాంతంగా ఇక చాలా బాధ్యతగా ఉండి సినిమాని ఆస్వాదించాలని కోరుకుంటున్నా. అంతేకాదు ఇక దీనివల్ల అసలు ఎటువంటి ఉపయోగం గిట్లా లేదు. ఇక అసలు ఇది మనం చేయడం వల్ల చెడుని బాగా ఆకర్షిస్తున్నాము. ఇక మొదట్లో కొంచెం కిక్ అనిపించినా కానీ మనకి ఇష్టమైన హీరోకి సంబంధించిన సినిమా కోసం చేయడం వల్ల ఇది చాలా ప్రభావం చూపుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇక ఏ సినిమా అయినా సరే కానీ, దేవర సినిమా అయినా సరే కానీ ఇప్పుడు సినిమా గారు తప్పుడు ప్రచారం చేయకుండా ఇక సినిమా థియేటర్లో విడుదలైన తర్వాత అది బతకాలనంటే ఇక మీరు ఎటువంటి వీడియోలు ఫోటోలు తీయకుండా గిస్వంటి ప్రోత్సహించొద్దు అని చెప్పి ఆయన కోరిండంట. ఇక చూసిరా ఎంత బట్ట వైలుగా నిజం నిర్భయంగా చెప్పిండు అనేది. ఇక ఒక తీరు చూస్తుంటే గత కొంతకాలంగా ఈ మాధ్యమాల అన్నిట్లా తీవ్రత అనేది మస్తుగా పెరుగుతున్నది. అసలు గిట్ల యేసుడు వల్ల ఏం ఉపయోగం ఉన్నది చెప్పురి? అభిమానులైతే ఎంత మంచిగా ఉన్నా కానీ అసలు ఇంతటి స్థాయిలో యుద్ధం చేయడం అవసరమా చెప్పురి? ఓ పక్క చూసుకుంటే ఇక దేవరతోని వస్తున్నాం, ఇక పుష్పతోని మేము మిమ్మల్ని వదలం, తర్వాత గేమ్ చేంజర్ సినిమాతోని ప్రతీకారం తీసుకుంటాం, ఇక విశ్వంబర సినిమాతోని మేము ముందుగా నడుస్తాం అని చాలా మంది ఇట్లా మాటల దాడితోని ఒక చిన్నపాటి యుద్ధం చేసుకొని అసలు ఇట్లా అనవసరమైన దాడికి దిగడం వల్ల ఏం ఉపయోగం ఉన్నది? ఒక ఇంతకు చూసుకుంటే మన సినిమాల హీరోలు అసలు ఎన్ని లక్షల కోట్లను పెట్టుబడి పెట్టి తీస్తున్నారు. ఇక వాళ్ళకి అనూహ్యమైన ముప్పు తగిలించినట్టే అవుతుంది కదా. అందుకని చెప్పేసి ఇవన్నీ వాస్తవాలు జరంతా యాదికి పెట్టుకొని ఇక మంచిగా అభిమానుల తీరుగా వ్యవహరించాలని కోరుకుంటా. మళ్ళీ కలుద్దాం.